అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అపోస్తుల కార్యములో ఈ 42వ వచనంలో ఇక్కడ ఇది ఒక సాక్ష్యం. ఏంటిది? సాక్ష్యం. వీక్నెస్ అన్నమాట. వీక్నెస్ కాదు, వీక్నెస్, సాక్ష్యం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలి ఇప్పుడు మనకి? సాక్ష్యం. ఏంటి? సాక్ష్యం. ఎప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉంటామంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఆ 8వ వచనంలో ఉంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు? భూదిగంతముల వరకు. ఈ భూమి, ఈ అంచు ఎంతవరకైతే ఉందో, దేవుని సృష్టి ఎంతవరకైతే ఉందో, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ సృష్టిని ప్రారంభించాడో అంతటి వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డ, దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకములో దేవునికి సాక్షులై బ్రతకాలి. ఎలా బ్రతకాలి? సాక్షిగా బ్రతకాలి. నువ్వెక్కడ ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, లేకపోతే నువ్వెక్కడైనా ఒక ఆఫీసులో ఉన్నా, ఏ కూలి పని చేసుకున్నా, నువ్వు ఆటో డ్రైవర్ అయినా, నువ్వు టాక్సీ డ్రైవర్ అయినా, లేకపోతే ఎక్కడ, ఏ స్థలంలో, ఎనీ ప్లేస్, ఏ సందర్భంలో, ఏ ఊరిలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, నీవు ఉండవలసింది ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవైతే, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన దేవుని బిడ్డవైతే, దేవుని పట్ల భయము భక్తి కలిగిన బిడ్డవైతే, నువ్వు ప్రార్థనా పరుడువైతే, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తివైతే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా ఉండాలి? దేవునికి సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సాక్షిగా బ్రతకాలి. దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? బైబిల్ చెప్తా ఉంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? ఎవరండి యేసుక్రీస్తు ప్రభు? అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అని మీరు అనేకులకు సువార్త ప్రకటించాలి. ఇదే కదా సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఏంటి? నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రజల్లో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక దేవుని బిడ్డగా నువ్వు మాట్లాడటమే గొప్ప సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలి. మాట్లాడితేమని అనుకుంటారేమో, కాదు. నువ్వు దేవుని బిడ్డవని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. హల్లెలూయా. ఎలా తెలుస్తుంది? నువ్వు సాక్ష్యం ఇస్తే తెలుస్తుంది. నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇదిగో ఈయన మా తండ్రి, ఈమె నా బిడ్డ అని చెప్తేనే తెలుస్తుంది. చెప్పకపోతే తెలీదు. సర్వలోకానికి వెళ్ళు, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం చదువుకుందాం. మరియు
మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మను పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది నీవు తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచి వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారి ద్వారా, నమ్మిన వారి ద్వారా దేవుడి సూచక్రియలు చేస్తాడంట. ఏం సూచక్రియలు చేస్తాడంట? ఏందయ్యి? కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏది తాగినది వారికి హాని చేయదు, వారు దయ్యములను కొడతారు, వారు రోగులను స్వస్థపరుస్తారు. హల్లెలూయా. నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఈ అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సాక్షిగా నిలబెడతాయి, నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను, నాలో దేవుడు ఉన్నాడని వాళ్లే తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా లోపల పరిశుద్ధాత్మ దేవుడున్నాడని వాళ్ళకందరికి అర్థమైపోయింది. ఎలాగంటే వారి అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన గురించి దేవుడు మాట్లాడాడు. వారి అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, జరిగిపోయిన మాట్లాడుతున్నాడు, జరగాల్సిన వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, అయ్యగారు మీరు చెప్పేవన్నీ కరెక్టే. అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన లేకుండా ఆ పని నేను చేయలేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేకుండా ఆ పని చేయలేను, అది నా వల్ల కాదు. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి పోతా ఉన్నారు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. మరి నీలో సూచక్రియలు ఏమైనా కనబడుతున్నాయా? నీ ద్వారా ఏమైనా అద్భుత కార్యాలు జరుగుతున్నాయా? ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయా? నీ ద్వారా ఎవరితోనైనా దేవుడు మాట్లాడుతున్నాడా? నీ ద్వారా ఈ లోకానికి, ఆయన నామానికి నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? 4 గోడల మధ్యలోనే ఉంటున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 గోడల మధ్యలో ఉండటానికి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మతో నింపింది. హల్లెలూయా. 4 గోడల మధ్య ఉండటానికి నువ్వు చదువుకుంది, 4 గోడల మధ్యలో ఉండటానికి నువ్వు పని నేర్చుకుంది. ఎక్కడ ఉండడానికి? నువ్వు ఎందుకు చదువుకున్నావు అంటే 4 గోడల మధ్యలో నువ్వు చదువుకున్నావు. ఎక్కడ చదువుకున్నావు? 4 గోడల మధ్యలోనే చదువుకున్నావు. కానీ నీవు చదివిన చదువు 10,000 మంది చూసేటట్టుగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ప్రపంచం చూసేట్టుగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. అంటే నువ్వు చదివిన చదువు రేపొద్దున నిన్ను నిలబెట్టబోతుంది. హల్లెలూయా. నువ్వేం చదువుకున్నావో ఎవరికి తెలీదు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఎవరికి తెలీదు, నువ్వెక్కడ ఏ పని నేర్చుకున్నావు ఎవరికి తెలీదు. నువ్వు బయటికి వెళ్తే తెలుస్తుంది నీలో ఉన్న పవర్ ఏంటో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న పవర్, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలం ఏం పొందుకున్నావో అది నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి నీకు అప్పగించిన పని నువ్వు చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ టెక్నాలజీ, ఆ పవరు అదంతా కూడా బయటకు వస్తుంది. అనేకులు నిన్ను గుర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. 4 గోడల మధ్యలో ఉంటే అది ఎవ్వరికీ తెలీదు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఇంత జ్ఞానం ఇచ్చావు, పాటలు పాడే స్వరం ఇచ్చావు, వాక్యం చదివే స్వరం ఇచ్చావు, అయ్యా ప్రార్థన చేసే శక్తినిచ్చావు, వాక్యం ప్రకటించే శక్తినిచ్చావు, దర్శనాలు ఇచ్చావు, ప్రవచన వరాలు ఇచ్చావు, కృపావరాలు ఇచ్చావు, నన్ను ఎందుకు ఈ గోడల మధ్యలో ఉంచావు? ఈ గోడల్లో ఎందుకు ఉంచావు? నాలో ఏమన్నా పాపం ఉందా? నేను నీకు లోబడట్లేదా? నాలో ఏదైనా అహంకారం ఉందా, గర్వం ఉందా, కామం ఉందా, క్రోధం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, కల్మషం ఉందా, మదము, మత్సరత, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబములు, ఇహలోక సంబంధమైన ఆటలు, పాటలు, అల్లరి ఏమైనా నాలో ఉండి నీకు అవమానకరంగా నేను బ్రతుకుతున్నానా? నన్ను ఎందుకు వాడుకోవట్లేదు? నేను ఎందుకు నా ఇంట్లోంచి బయటకు వెళ్ళలేకపోతున్నా? ఎందుకుంటున్నాను నీ 4 గోడల మధ్యలో? 20 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, 16 ఏళ్ళు అయిపోయింది, 18 ఏళ్ళు అయిపోయింది. నేను నిన్ను నమ్ముకొని
సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వారాలు నెలలు అన్నీ గడిచిపోతున్నాయి. నేను మాత్రము 4 గోడల మధ్యలోనే ఉంటున్నాను. వెలుపటికి వెళ్ళలేకపోతున్నాను. ఏ ఒక్కరికి కూడా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఏ ఒక్కరికి సువార్త చెప్పలేకపోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. కనీసం నా ఇంటి పక్కన ఉన్న వారికి కూడా నేను సువార్త చెప్పలేకపోతున్నాను. నా ఇంట్లో ఉన్న నా బిడ్డలకు సువార్త చెప్పలేకపోతున్నాను. కనీసం నా ఎద్దుకు వచ్చిన వారితో కూడా నేను నీ గురించి మాట్లాడలేకపోతున్నాను. నా నోరు మూసింది ఎవరు? ఎవరు మూసారు నీ నోరు అంటే అపవాది నీ నోరు మూసివేసింది. హల్లెలూయా. నీ నోరు మూసింది ఎవరు? అపవాది. అపవాది నీ నోరు కట్టేసింది. అదేం చెప్తుందంటే నీకు చేత కాదు. ఏం చెప్తుంది? నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు పాట పాడలేవు, నువ్వు వాక్యము చెప్పలేవు, వాక్యము చదవలేవు, నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఏమీ కాదు అని ఎవరు చెప్తారు ఈ మాటలు? అపవాది చెప్తుంది. దేవుడేమంటాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం కానీ కింద చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను పంపువాని అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చేతగాని మాటలు మనం చెప్తాం, దేవుడు చెప్పడు. చేతగాని మాటలు అపవాది చెప్తుంది, దేవుడు చెప్పడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు బాలుడని అనవద్దు అంటావా? అనకూడదు. నువ్వు బాలుడని అనవద్దు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, నేను చిన్నపిల్లోడిని, నేను బాలుడనే, నాకేం తెలీదు, నేను పాట పాడలేను, వాక్యం చెప్పలేను, సువార్త చెప్పలేను, ప్రవచించలేను, దర్శనాలు చెప్పలేను, ఏవి నాకు చేత కావు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇక్కడ కింద 7వ వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నువ్వు నేను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించే సంగతులను చెప్పాలి. దేవుడు నీకేం చెప్తున్నాడు చెప్పాలి. నిన్నెందుకు చిన్నప్పటి నుంచి పెంచి ఇంత చదివిచ్చింది ఎందుకు? రేపు సమాజంలోకి వెళ్ళి నువ్వు ఉద్యోగం చేస్తావని, డబ్బు సంపాదిస్తావని, కుటుంబాలు కడతావని, అంతా పూర్తి అయిపోయి పట్టా చేతికొచ్చి, డిగ్రీలు చేతికొచ్చి, అంత చదువంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళను, నాకు భయం అంటే నేను వెళ్ళను. జాబ్ వచ్చింది, జాబు వచ్చింది, ఇప్పుడేమంటావు? వెళ్ళను, నేను, నాకు భయం. మరి నిన్ను చదివిచ్చింది ఎందుకు? అసలు వెళ్ళని కాడికి నీకు పరిశుద్ధాత్మ ఎందుకు? బయటికి వెళ్ళిన వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరమా? కృపావరాలు అవసరమా? ఏమండి, ఇవన్నీ దేనికి నీకు? 4 గోడల మధ్యలో ఉండి అంట్లు కడుక్కోవడానిక, బట్టలు ఉత్తుకోవడానిక, అన్నం కూరలు వండుకోవడానిక, ఇల్లు వాకిలు ఉడుచుకోవడానిక పరిశుద్ధాత్మ అభిషేకం నీకు? ఏమండి, ఎందుకు నీకు పరిశుద్ధాత్మ? కృపావరాలు దేనికి? కృపావరాలు దేనికండి మనకి? దేవుడు దేనికి ఇచ్చాడు? తల్లి గర్భంలో నీవు పిండముగా రూపించబడక ముందే నా కన్నులు నిన్ను ఎరిగినాయి, జనములకు నీవు ప్రవక్తగా నియమించాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో తపనేది? నీలో ఆరాటమేది? ఏది నీకు ఆరాటం ప్రభువా? ఆయన అంటున్నాడు, నా కొరకు, నా గురించి ప్రకటించడానికి నా కొరకు ఎవరు వెళతారు అంటే యెషయా అన్నాడు, నేను వెళతాను, నన్ను పంపు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నా కొరకు ఎవరు వెళతారు అంటే యెషయా భక్తుడు అంటాడు, నేను వెళతాను, నేను వెళతా, నన్ను పంపు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడగాలి కదా దేవుణ్ణి, ప్రభా నన్ను వాడుకో, నన్ను వాడుకో. విద్య లేదా? మరి ఆది అపోస్తులు ఎవరు? విద్య లేని పామరులే, జ్ఞానము లేని వారే, తెలివి లేని వారే, శక్తి లేని వారే, బలహీనులే. నీ ప్రార్థనలో శక్తి ఉంటే, నీ ప్రార్థనలో బలం ఉంటే, నిజంగా నీ ప్రార్థన పరలోక సన్నిధికి చేరితే దేవుడు నిన్ను ఖాళీగా ఉంచడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఖాళీగా ఉంచుతాడా? ఉంచడు. ఏదో ఒక స్థలములో నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక గ్రామంలో నిన్ను వాడుకుంటాడు, ఏదో పట్టణంలో నిన్ను వాడుకుంటాడు, ఏదో పల్లెలో నీకు వాడుకుంటాడు. నీకంటూ ఒక సహవాసాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? నీకంటూ ఓ సహవాసం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను, మీరు లోక సంబంధమైనటువంటి స్నేహితులు ఎవరంటే వారు నమ్మదగిన వారు కాదన్నావు. మరి ఆత్మీయ సంబంధమైన స్నేహితులు మీకు ఉన్నారా? ఆత్మీయ సంబంధమైన స్నేహితులు ఉన్నారా పాస్టరమ్మా? ఉన్నారా? లేరు. సంపాదించుకోవాలి. ఆత్మీయ సంబంధమైన స్నేహితులను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆడున్న ప్రజలే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రయాసపడకపోతే ప్రేమ అనేది ఎలా బయలుపరచబడుతుంది? ఈరోజు నీ కొరకు నేను ఆడదాకొచ్చాంటే నీ మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రేమ కోసం నేను ప్రయాసపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంకో ఊరు వెళ్తాను, ప్రేమ. అక్కడ నలుగురు ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్పాలి. ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ తీసుకొని వెళుతూ ఉంది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేస్తుండే? ప్రయాసపడేటట్టు చేస్తుంది. ప్రేమ లేనివాడు ప్రయాస పడడు. ప్రేమ లేనివాడు ప్రయాసపడడు. దేవుడు అన్నాడు యోహాను సువార్త 3:16, లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అనుగ్రహించెను. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ లోకానికి తన కుమారుణ్ణి బలి పశువుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్లగా, బలి పశువుగా ప్రాణం పెట్టడానికి, రక్తము గార్చడానికి పరలోకము నుండి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక ఈ లోకానికి ఆయన ప్రయాసతో వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. అందుకే కదా ఇవాళ ఎంతో మంది సేవకులు కొండల్లోకి, కోనల్లోకి, గృహాల్లోకి, ఏమండి మారుమూల ప్రాంతాల్లోకి, తిండి ఉన్నా, నీళ్లు ఉన్నా లేకపోయినా, పెట్టేవారు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, సహాయం చేసేవాళ్ళు ఉన్నా, చేసేవాళ్ళు లేకపోయినా, వాహనాలు లేకపోయినా, ఇల్లు వాకిళ్ళున్నా లేకపోయినా, సంఘాలున్నా లేకపోయినా, దేవుడు పంపించిన ప్రతి స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు చూపుతున్నటువంటి ప్రేమ. దేవుడు చూపుతున్న ప్రేమ అది మన హృదయాల్లో ఉంది. ఆ ప్రేమ అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. అయ్యో ఈ పని చేస్తే నాకు జీతం రాదే, ఈ పని చేస్తే నాకు జీతం రాదు. ఎవరిస్తారు కూలి అంటే నిన్ను పిలిచిన దేవుడే నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడే నిన్ను పోషిస్తాడు. నీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా మనం సువార్త చెప్పకపోతే మనలో ప్రేమ, ప్రయాస అనేది లేదు.